ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. పట్టుకోండి. అమ్మా అది కాదమ్మా, నా మాట ఒక్కసారి వినండమ్మా. అమ్మా నేనేం చేయలేదమ్మా, ఎందుకు కట్టేస్తున్నారు? అమ్మా ఎందుకు కట్టేస్తున్నారమ్మా? తులాభారం అయ్యేంత వరకు ఇది ఆ పక్కకే రాకూడదు. ఇదేమైనా ఎక్స్ట్రా చేస్తే లేపేయండి, తర్వాత చూసుకుందాం. చూస్తూ ఉండండి. అమ్మా 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 నన్ను వదిలేండమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా. నువ్వు ఎంత అరిచినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు భవానీ. అమ్మా రాహుల్ బాబుకి ఏం కాకూడదు, నన్ను వదిలేండమ్మా, దయచేసి నన్ను వదిలేండమ్మా. పంతులు గారు, ఇప్పుడు బెల్లం తెప్పించి ఆ తులాభారం తూగేలా చేయొచ్చా? అంత సమయం లేదమ్మా. ఇంకో 5 నిమిషాల్లో శుభగడియలు ముగిసిపోతున్నాయి. దుర్ముహూర్తం వచ్చేలోగా ఈ తులాభారం జరిగిపోవాలి, లేదా ఇందాక చెప్పినట్టు అరిష్టం జరుగుతుంది. మరిప్పుడు ఈ గండం గట్టెక్కేది ఎలా పంతులు గారు? మీకు దండం పెడతాను, నా కొడుకు ప్రాణాలకి ఏ ప్రమాదం రాకూడదు. మీరే ఏదైనా మార్గం చెప్పండి. చూడమ్మా, ఈ గండం గట్టెక్కడానికి ఒకటే మార్గం ఉంది. బెల్లం ఎలాగూ లేదు కాబట్టి మిగిలిన బరువు తూగేంత బంగారం వేసి తులాభారం తూగేలా చేయొచ్చు. అలాగే పంతులు గారు, అలాగే. అమ్మా ఐశ్వర్య, వెంటనే వెళ్ళి నీ ఒంటి మీదున్న బంగారాన్ని తీసి త్రాసులో వెయ్యమ్మా. అలాగే అత్తయ్య. అయ్యో ఏ ఈ లొకేషన్ బాగుంది, ఇక్కడ ఫొటోస్ దిగుదామా? మరి దాని సంగతి? దాని మొహం కట్టేసిందిగా ఎక్కడికి పోతుంది? ఉన్నవాళ్ళంతా వెయ్యండమ్మా. తల్లి, నా అల్లుడికి ఏం కాకూడదు, తూగేలా చెయ్యి తల్లి. ఏంటి పంతులు గారు ఇది? మీరు చెప్పినట్టు మా ఫ్యామిలీ మొత్తం బంగారం వేసినా బావ తూగట్లేదు. ఏంటి మమ్మీ ఇది? నా బావ, నాకు సొంతం అయ్యే నా బావ, నేను ఇన్ని కేజీల బెల్లం వేసినా బంగారం వేసినా తూగకపోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు, ఏదో అడ్డుపడుతుంది. అమ్మా, ఆ అమ్మోరు తల్లి అనుగ్రహం లేకపోతే మీరు ఎంత బంగారం వజ్రాలు వేసినా తూగదు. ఒకవేళ ఆ తల్లి విషయంలో మీరు ఏదైనా పొరపాటు చేశారేమో.